కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆదివారం దినము పునరుద్ధాన దినము దేవుని సన్నిధానానికి రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ. ఈరోజు దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలను మనసు పూర్తిగా విందా, హృదయం తెరబడే హృదయంతో విందా. అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుడు ఇచ్చిన మాటలను పట్టుకొని ముందుకు సాగిపోదాం. అయితే దేవుడు ఏమని మనతో ఈరోజు మాట్లాడుతున్నాడో తెరబడే హృదయంతో మనం విందాం. మరి వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుల హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వాక్యం వింటున్న నా సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే దేవుని యొక్క లేఖనంలో నుండి ఎఫెసీ పత్రిక చూసుకుందాం. 5:15 ఏముందో ఎఫెసీ చూసుకుందాం. 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయము దినాలు ఎలాంటివి? చెడ్డవి. మరి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఏ నిమిషానికి ఏ ఒక్క మరి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనల చేత, అపవాది తంత్రాల చేత చెదిరిపోయిన ఆత్మలు అనేకమైన ఉన్నాయి. మరి సంఘంలో ఉన్న పిల్లల విషయంలో కూడా దేవుడు కార్యాలు అద్భుతాలు చేస్తుంటుంటే దేవుడు అంటున్నారు, ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి దూరం పెట్టేస్తా ఉన్నారు. ఏమ్మా చర్చకు రాలేదు ఈ వారంలోనే అని అడిగినప్పుడు దేవుడికి దేవుడని మేము ప్రార్థన చేసామమ్మా, మేము అనుకున్నది ఒకటి అయ్యింది కానీ ఇంకా ఇంకొకటి అవ్వలేదు. మరి మా దేవతలు దేవుళ్ళు మమ్మల్ని మరి పీడించేస్తున్నాయమ్మా అని వెనక్కి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని పిల్లలుగా దినాలు చెడ్డవు కాబట్టి మరి దేవుని పిల్లలుగా మనము దేవుని వాక్యం పట్టుకొని మనం ముందుకి సాగిపోవాలి. దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థించి వాక్యం విని ఆ సమయాన్ని లోకంలో గడిపేవారిగా కాకుండా దేవుడి సన్నిధిలోనే గడిపినప్పుడు, ఎందుకంటే దినాలు మంచి దినాల్లో మనం లేము, మంచి రోజుల్లో మనం లేము, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడ చూసినా భూమి మీద నెమ్మది లేని దినాలు, ఎక్కడ చూసినా కూడా మరి ఆరోగ్యాలు కూడా సరిలేని దినాల్లోనే ప్రతి ఒక్కరిమే ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానులైతే మరి దినములు చెడ్డగా ఉన్నప్పటికీ మరి సమయాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉంటారు. అజ్ఞానుల యొక్క లక్షణం. అలా కాకుండా జ్ఞానుల వల్ల మనం నడుచుకోవాలా, జాగ్రత్తగా మన నడవడికి మనము చూసుకోవాలి. బైబిల్లో ఒక స్త్రీ కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో ఏముందని అంటే మరి 12:1 ఒక స్త్రీ మనకు కనబడతా ఉన్నది. ఆ స్త్రీ యొక్క మరి వాటి తాలూకా అపవాది చేత పీడింపబడుతూ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి తను విజయం పొందుకున్నట్లుగా అపవాది శోధించింది ఆ కుమార్తెను. ఆ స్త్రీని అపవాది శోధించింది. అయితే మనము దినాలు చెడ్డలు కాబట్టి అజ్ఞానులుగా ఉంటే మరి అపవాది యొక్క తంత్రాలకి వెళ్ళిపోతూ దేవుని దూరం చేసుకోవాల్సిన సమయం వస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా మనము దేవుని భక్తిలో మనం జాగ్రత్తగా ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమయాన్ని వ్యర్థముగా ఆయా స్థలాల దగ్గర కూర్చొని గడుపుతూ ఉన్నారు.
ఆయా స్థలాల దగ్గర కూర్చొని సెల్ ఫోన్లు పట్టుకొని సమయాన్ని కాలం గడుపుకుంటూ దేవుడి సన్నిధిలోని గడపలేని వారు ఉన్నారు. అందుకే దినాలు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకుండా వాటిని సద్వినియోగం చేసుకొని దేవుడి జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క బైబిల్లోని ప్రకటనలోని ఒక ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీలోని ఏం జరిగిందనేది ఒకటి చూసుకుందాం. ఆమె 12:1 అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడును. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటముగా ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘటసర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. ఈ స్త్రీ ఎలా ఉందంటే తన తల మీద చంద్రుడు, మరి ఆ యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడట. తల మీద ఏమన్నా శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. 12 నక్షత్రాలు తన శిరస్సు మీద కనబడతా ఉన్నాయి. పాదము కింద చంద్రుడు ఉన్నట్లుగా కనబడతా ఉంది. అంటే సూర్య చంద్రుల్ని నక్షత్రాలని దేవుడు కలుగ చేశాడు. ఈ స్త్రీకి వాటిని దేవుడు ఇచ్చాడు. అయితే ఆ ఒక 12 నక్షత్రాలు కలిగిన ఆమె, చంద్రుడు ఆమె పాదాల దగ్గర ఉన్న ఆమె ఏం చేసిందంటే అపవాది తంత్రాలను ఎరిగినదై అపవాది మీద మరి ఆమె విజయం పొందుకుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడి సన్నిధిలో గడిపితే ఏది దేవుడు ఇస్తాడు? దేవుడి సన్నిధిలో గడిపినప్పుడు, దేవుడితో గడిపినప్పుడు నీకు అపవాదం మీద జయ జీవితం పొందుకోవడానికి దేవుడు నీకు సర్వాంగానికి కూడా ఒక కవచాన్ని ఇస్తాడు. అంతేకాదు ఆ సర్వాంగ కవచాల్లోనే ఈ గర్భిణీ స్త్రీకి దేవుడు మరి తల మీద 12 నక్షత్రాలు ఉన్నట్లుగా పాదాల దగ్గర ఆ ఒక చంద్రుడు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి కనబడతా ఉంది. అయితే ఆమె మరి ఆ యొక్క స్థలం దగ్గర ఉన్నప్పటికీ ఆ నక్షత్రాలు ఆమె విషయంలో 12 మరి దేవుని యొక్క లేఖనం ద్వారా స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములను కిరీటముగా ఉంచబడినది. దేవుడితో సమయం గడిపితే దేవుడు మనకి జీవ కిరీటాన్ని మన తల మీద పెడతాడు. ఆ జీవ కిరీటం మన దగ్గర ఉన్నప్పుడు అపవాదు అనేక విధాలుగా తంత్రాలు చేసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మనము జయించగలిగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు. మరి ప్రకటనలో ఈ స్త్రీ ఎలా జయించిందో కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఇంకా చదువుతుండగా ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు నొప్పుల చేత కేకలు వేయుచుండిన. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కలిగి ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఈ స్త్రీ నొప్పులతో బాధపడుతుంది, ప్రసవ వేదనతో నలిగిపోతా ఉంది. మరి ఈమెకు ఏముంది? శిరస్సు మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క భద్రత ఉంది. పాదాల దగ్గర ఏముంది? చంద్రుడు ఉన్నాడు. అయితే నొప్పులు వేదన కలిగిన స్త్రీగా మనకు కనబడతా ఉంది. కేకలు వేస్తూ ఉంది, వేదన తట్టుకోలేకపోతుంది, నొప్పులు తట్టుకోలేకపోతుంది. ఆమె ఆ ప్రసవ దినంలో కేకలు వేస్తున్నప్పుడు ఎర్రని ఘట సర్పము అక్కడికి వచ్చి, ఆ ఎర్రని ఘట సర్పం ఏంటంటే దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసిన. కని ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలెనని అక్కడికి వెళ్ళింది. ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళింది? 12 నక్షత్రాల కిరీటముగా ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళింది. చూడండి, 12 నక్షత్రాల కిరీటముగా ఉన్న స్త్రీని వదలలేదు అపవాది. దేవుని పిల్లలమైన మనము మరి దేవుని పిల్లలుగా దేవుడిచ్చిన కిరీటాలు, ఎన్ని కిరీటాలు మనం కలిగి ఉన్నాము. అపవాది తంత్రాలన్నీ మనం ఎదిరించాలని అంటే
అపవాది తంత్రాల మీద మనం విజయం పొందుకోవాలని అంటే మనము దేవుడిచ్చిన ఆ యొక్క సర్వాంగానికి కవచం ధరించుకుంటూ దేవుడి సన్నిధిలోని గడిపే వారికి మనం ఉండాలి. సమయాన్ని పోనీక వాటిని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానాన్ని కలిగిన పిల్లలుగా మనం ఉండి జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో నడుచుకునే వారిగా ఉండాలి. సమయం దేవునికి ఇవ్వాలా. అపవాది దోచుకోవడానికి ప్లాన్ చేస్తుంది, కానీ ఈ 12 నక్షత్రాలు ఉన్న ఈ స్త్రీని కూడా అపవాది భయంకరంగా శోధిస్తూ ఉంది. తన కన్న కుమారుని కూడా మృంగటానికి అక్కడ నిలబడి ఉందట. సమస్త జనులను ఇనుప దండలతో ఏలి ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకు ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడిను. ఘటసర్ప నోటికి దేవుడు అందనివ్వలేదు, కొనిపోబడ్డాడు కుమారుడు. అయితే అది ప్లాన్ చేసుకుంది మింగుదామని. అయితే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచెను. అరణ్యమునకు పారిపోయింది. 1200 ఏముందట 1260 దినములు ఆమెను పోషించాడట. చూసారా? ఎందుకంటే ఆమె తల మీద ఏముంది? 12 నక్షత్రాలు ఉన్నాయి. దేవుడు నడిపింపు చేత ఉంది. అపవాది నోటికి కుమారుని ఇవ్వనివ్వలేదు. అపవాది నోటి మింగాలను ప్లాన్ చేసుకున్న దేవుడు అపవాది నోటి నుండి తప్పించి మరి దేవుడి సన్నిధానానికి కొనిపోయినట్లుగా చేసి తను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యం దగ్గర దేవుడు ఆమెను పోషించాడు. పోషించడానికి అవకాశం ఇప్పించాడు, ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆమె అరణ్యంలోకి మరి పరిగెత్తుకొని పారి వెళ్ళిపోయినప్పుడు ఆమె అక్కడ అరణ్యంలో ఒంటరైపోయి ఎంతగానో ఏడ్చుకొని దుఃఖపడి కనిపించలేదు. కానీ అరణ్యంలోకి పారిపోయినప్పుడు ఆమె దేవుడు అక్కడ ఒక మంచి పోషించడానికి ఒక మంచి స్థలాన్ని కూడా సిద్ధపరిచాడు. అయితే ఈమె అరణ్యంలోకి పారిపోవటానికి ఆమెకు కలిగిన ఆ ఒక సమయము సద్వినియోగం చేసుకుంది. అపవాది నోటికి కుమారుని కానీ ఆమె కానీ అంకితము కాకుండా దేవుడు వారిని తప్పించాడు. అంతేకాదు ఇంకా మనం చదువుతుండగా 7లో చదువుకున్నా, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదైన సాతానైన పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అయితే మిఖాయేలు దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ ఘట సర్పంతో యుద్ధం జరిగిస్తుండగా అది ఓడిపోయింది. అప్పుడు మిఖాయేలును ఆ యొక్క దూతలు ఆ ఘట సర్పాన్ని మరి దాని మీద యుద్ధం జరగగా అది గెలవలేకపోయి పరలోకము నుండి వారికి స్థలము లేకపోయినందున మరి సర్వలోకమును మోసపుచ్చడానికి అపవాదైన సాతాను పేరు గల ఆది సర్పము ఆ మహాఘట సర్పము పడద్రోయబడి ఇది మరి ఆ సర్పము ఆ ఘట సర్పము కూడా పడద్రోయబడింది. ఎందుకంటే మిఖాయేలు దూతలతో యుద్ధం అక్కడ చేయలేకపోయింది, గెలవలేకపోయింది. భూమి మీదకి పడద్రోయబడింది. భూమి మీదకి పడద్రోయబడిన తర్వాత ఏమి జరిగాయో కొన్ని మాటలు మనం చూసుకుందాం. మరి భూమి మీదకి వచ్చిన తర్వాత మరి సర్వలోకము మోసపుచ్చుచు అపవాదైన సాతానైన పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడి అది భూమి మీద పడద్రోయబడిన దాన్ని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. దాని దూతలు దాని చుట్టూరు ఉన్నవి అవి కూడా పడద్రోయబడ్డాయట. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వీటిని రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడే అపవాది. పగలు రాత్రులు కూడా మన మీద నేరం మోపుతున్న వారు ఎవరు? అపవాది. ఈ అపవాదట దేవుని దగ్గరికి వెళ్ళి మాటికి కూడా నేరములు చేస్తూ ఆ ఒక అపవాది తంత్రాల చేత సహోదరుల మీద నేరము మోపే అపవాది తంత్రము అని మనకు వాక్యం కనబడుతుంది. చూడండి, ఈ లోకంలో చూసుకుంటుండగా కొంతమంది ఏం చేస్తారు, ఎప్పుడు కూడా మన మీద కొండేలు ఏదో ఒక మాటలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అది ఎక్కడ లక్షణమో అపవాది దగ్గర ఉండే లక్షణము. ఒకవేళ మనం మంచిగా ఎదుగుతున్నా
వారవలేక మన కొరకు చెడ్డగా కొండలు చెప్పుకోవటం మొదలవుతాయి. ఆ మొదలైనప్పుడు అక్కడ ఏం తంత్రం కనబడుతుంది? అది ఏ లక్షణము? సహోదరుల మీద మాటి మాటికి ఇలా చెప్తుంటుంటే అపవాది యొక్క లక్షణం అని మనకి వాక్యం కనబడుతుంది. సహోదరుల మీద రాత్రి పగళ్ళు మరి మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడే అపవాది. మన సహోదరుల మీద నేరం మోపవాడు ఎవరు? అపవాది. నువ్వు ఎంత మంచి చేసినా నీ మీద నేరం మోపడానికే వారు ఉద్దేశించుకున్నారనంటే అది ఎవరి లక్షణమని మనం గ్రహించాలా? అపవాది లక్షణమని మనం గ్రహించాలా? ఆ స్థలం దగ్గర మనం ఉండకూడదు. అందుకనే సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకునే వారి సంఖ్యలో మనం ఉండి అపవాది తంత్రాల దగ్గర మనం ఉండకుండా అజ్ఞానుల వల్ల మనం ఉండకుండా జ్ఞానుల వల్ల మనం ఉండి దేవుడు ఉన్న స్థలం దగ్గర దేవుడు వాక్యం విరచిమ్ముతున్న స్థలం దగ్గర మనం పరుగునెత్తి పోవాలి. అంతేకాదు సహోదరుల మీద నేరం మోపిన లక్షణాలు అపవాది లక్షణాలు. అంతేకాదు పడద్రోయబడి ఉన్నా కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. అది పడద్రోయబడిన తర్వాత రక్షణ శక్తి రాజ్యము మన దేవుడిది అయ్యింది. అపవాది తంత్రాలు భూమి మీదకి వచ్చాయి. అది భూమి మీదకి వచ్చిన తర్వాత మరి రక్షణ కూడా అధికారం సమస్తము కూడా దేవుని యొక్క వశంలోకి వచ్చాయి. అయితే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుండగా ఏముందంటే శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను. అప్పుడు ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఈ అధికారం అంతా ఇంకా క్రీస్తుది అయిపోయింది. అక్కడ అపవాది చలాయించడానికి లేదు. అంతేకాదు ఇంకా చదువుతుండగా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించుతున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుకు శ్రమ? అపవాది భూమి మీదకి వచ్చేసింది. మరి అందుకనే దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నట్లుగా మరి ఆ ఒక భూమి సముద్రం మీకు శ్రమ. పరలోకమా పరలోకవాసులారా ఉత్సాహించండి. అపవాది తంత్రాలు పోయాయి, మీరు ఉత్సాహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు చెప్పాను. ఆడికి సమయం కొద్దిగా ఉంది కానీ బహు క్రోధంతో వచ్చాడు. భూమి సముద్రము శ్రమ అని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన ఘట సర్పం ఏం చేసిందో చూసుకుందాం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండెను. చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీ హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అపవాది దగ్గరకు తప్పింపబడడానికి పక్షిరాజు యొక్క రెక్కలు 2 రెక్కలు ఆమెకు ఇవ్వబడింది. ఇచ్చినప్పుడు ఆమె ఎగురుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని యొక్క జ్ఞానంతో నడుచుకునే బిడ్డలు అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు జ్ఞానం కలిగిన ప్రార్థన అనే ఒక రెక్క, వాక్యం అనే ఒక రెక్కతో నువ్వు అపవాదిని జయించి సురక్షితమైన ప్రదేశంలో ఉండడానికి నువ్వు 2 రెక్కలతో కూడా ఈ స్త్రీ ఏ విధంగా భద్రత కలిగి ఉందో నీవు కూడా అంటే భద్రత కలిగిన వాడిగా, భద్రత కలిగిన స్త్రీగా ఉంటావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. గొప్ప రెక్కలు కలిగినవి, పక్షిరాజు రెక్కలు కలిగినవి ఆమెకు 2 ఆమెకు ఇవ్వబడను. ఆ సర్పము చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలములు పోషింపబడెను. కాలము అర్ధకాలం కూడా ఆమె పోషింపబడింది. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుకన వెళ్ళగొక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి ఉన్నది. ఇవి నదిలో కొట్టుకొని పోవాలి, ఎందుకంటే 2 రెక్కలున్నా ఎగిరిపోతుంది. ఆమె ఏమీ చేయలేకపోతున్నాను అనుకుని అపవాది ఏం చేసింది? ఈ సాతాని పాము ఏం చేసింది అంటే సర్పము నోటి నుండి జల ప్రవాహము పంపించింది, వాటిలో నుండి కొట్టుకొని పోవాలని చెప్పి. కానీ భూమికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే భూమి ఈ ఒక సర్పము ఘట సర్పం నోటి నుండి వచ్చిన వాటర్ని, ఆ నీటిని ఆ భూమి పీల్చుకుందట.
ఆ భూమి పీల్చుకున్నట్లుగా వాక్యం మనకు కనబడుతుంది. భూమి ఆ స్త్రీకి సహకారి ఉండెను. తన నోరు తెరిచి ఆ ఘటసర్పము తన నోటి నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచెను. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని ఆజ్ఞను గైకొన్న వారు, సాక్ష్యం ఇచ్చిన వారి దగ్గర, సంతానాన్ని శేషించిన వారి దగ్గరికి వెళ్ళి యుద్ధము చేయడానికని బయలువెళ్ళి సముద్రం తీరం దగ్గర నిలిచి ఉంది. అయితే దేవుడు ఈ స్త్రీని ఎన్ని విధాలుగా తప్పించాడు. అపవాది నోటికి వెళ్లకుండా మొట్టమొదటిగా కుమారుని తప్పించాడు. అపవాది నోటికి వెళ్లకుండా స్త్రీని తప్పించాడు. జల ప్రవాహంలో కొట్టుకోకుండా పోకుండా ఆ భూమికి ఆ నీరుని మృంగే శక్తిని ఇచ్చాడు. చూడండి, దేవుని పిల్లలమైన మనము ఈరోజు స్త్రీ కొరకు కొన్ని మాటలు మనం నేర్చుకుంటుండగా మనము ఏ విధముగా దేవుని పిల్లలుగా మన సర్వాంగాన్ని కవచం ధరించుకొని సమయం పోనివ్వకుండా దినాలు చెడ్డవి. చూడండి, ఆమె ఎంతగానో ఆమె తల మీద 12 నక్షత్రాలు కిరీటముగా ఉన్నప్పటికీ, చంద్రుడు ఆమె పాదాల దగ్గర ఉన్నప్పటికీ ఆమె ఎంత శోధింపబడింది. ఇవన్నీ ఎవరు కలుగు చేసింది? ఆకాశ నక్షత్రాలు. మరి దేవుడే కదా, చంద్ర నక్షత్రాలను దేవుడే కదా సమకూర్చాడు, వాటిని సృష్టించాడు దేవుడే కదా, సమస్తాన్ని ఇచ్చాడు దేవుడే కదా. కానీ దేవుడు ఆమెకు ఒక కాపుదలని ఇచ్చాడు, ఒక కిరీటాన్ని ఇచ్చాడు. అటువంటి కిరీటం కలిగిన ఆమెను కూడా అపవాది ఘటసర్పము ఆది కాండంలోని అవ్వమ్మగా ఎలా మోసపూరిస్తుందో, ఎలాగా ఆమెను మోసం చేసిందో ఇక్కడికి వచ్చినప్పటికీ, ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పటికీ ఈ స్త్రీని కూడా భయంకరంగా పడదోయడానికి ప్లాన్ చేసింది. అంతేకాదు, మరి ఎన్నో విధాలుగా ప్లాన్ చేసినప్పటికీ, తన కుమారుడిని మింగాలని ప్లాన్ వేసుకున్నప్పటికీ దేవుడు నోటికి అందనివ్వకుండా పరలోకానికి కొనిపోబడిన తర్వాత ఆమె మీద ఒక ప్లాన్ చేసినప్పటికీ కూడా దేవుడు తప్పించాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆది కాండంలో అవ్వమ్మను, ప్రకటన దగ్గరికి వచ్చినప్పటికీ ఈ స్త్రీని అపవాది ఘటసర్పము శోధించింది. కానీ అవ్వమ్మ గారు మరి కొంతగా పడిపోయినప్పటికీ ఈ స్త్రీ మొట్టగా దేవుడు కృప ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా ఆమె భద్రత కలిగి ఉన్నట్లుగా ఈరోజు మనం వాక్యం నేర్చుకుంటున్నాం. అంతేకాదు, ఇంకా వాడికి ఏం జరిగిందట? క్రోధం వచ్చిందట. గొప్ప మరి ఒకలాంటి అసూయభావం మొదలైపోయి అందుచేత ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చుతున్న వారి మీద, సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకు బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచి ఉందట. ఎవరైతే దేవుని గురించి సాక్ష్యం ఇస్తారో, ఎవరైతే దేవుని గురించిన ఆజ్ఞలు నడుచుకొని ముందుకు సాగిపోతారో వారి మీద యుద్ధం చేయడానికి సముద్ర తీరం నిలబడిందట. అంతేకాదు, ఈ రోజుల్లో మనం ఎక్కడ ఈరోజు సాక్ష్యం ఇచ్చి ఇంటికి వెళ్ళిన వెంటనే ఏదో ఒక చిన్న సమస్యలు వస్తాయి. కానీ దేవుడు ఉన్న దగ్గర ఈ యొక్క అపవాది తంత్రాలన్నీ కూడా దేవుడు మరి వాటిని నెట్టి వేస్తాడు. ఈ స్త్రీని కూడా ఎంతగానో శోధించింది ఆ అపవాది తంత్రాలను దేవుడు స్త్రీని, తన కుమారుడిని దేవుడు మరి ఆ ఒక అపవాది నోటికి వెళ్ళనివ్వకుండా రక్షించాడు, దేవుడు కాపాడాడు. దేవుని పిల్లలమైన మనము ఈరోజు నేర్చుకుంటుండగా మరి దినాలన్నీ చెడ్డవే. అపవాది ప్రేరేపణల చేత దేవుని దూరం చేసుకోకండి నా ప్రియమైన సహోదరులరా. మరి ఇంకా చదువుకుంటుండగా ఏముందంటే ఆమోసులో 5:13 ఇది చెడ్డకాలం కనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరకుండును. ఇది చెడ్డకాలము, బుద్ధిమంతుడు ఊరకుండును. ప్రతి ఒక్కటి వింటాం, ప్రార్థన చేయటమే తప్ప, ఊరుకుండడమే తప్ప మనము ఏది కూడా నోరు జారకూడదని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మరి గలతీలో ఏముందంటే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. మరి దేవుని పిల్లలమైన మనము, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు, ప్రాణం పదులుగా పెట్టి మనల్ని రక్షించిన దేవుడు మనం కలిగి ఉన్నాము. అంతేకాదు, సామెతల 15:20 ఏముందంటే జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించెను. జ్ఞానం కొరకు మనం చదువుకున్న దాంట్లో ఏముంది? ముందు మనం చదివిన దాంట్లో అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక్కడికి వచ్చినప్పుడు జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెడతాడట, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. తల్లి విషయంలో
మాటలు ఆడుతారు బుద్ధిహీనులు. జ్ఞానవంతులు తండ్రిని సంతోషపరుస్తారు. అటువంటి జ్ఞానం కలిగిన వారికి మనం ఉండాలి. అంతేకాదు సామెతలు 15:21 ఏముందంటే, బుద్ధి లేని వారికి మూడంత సంతోషం కారణం, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను. కొలస్సీల 4:5 ఏముందంటే, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘములకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకునుడి. వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘములకు వెలుపటి వారిగా ఉన్నప్పటికీ జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలమైన మనము ఈరోజు నేర్చుకున్న మాటలు, దినాలు చెడ్డవి. ఎక్కడికి వెళ్ళినా ఏ మంచి మాట మనం ఆడినా, ఎవరిని ఎంత మంచిగా మనం చూసినా చెడ్డతనమే మన మీదకి వస్తుంది. అందుకని చదువుకున్నట్లు ఏముంది, బుద్ధిమంతులు ఎలా ఉండాలట? ఊరకుండాలి. వీలైతే దేవుడు చెప్తే మరి సలహా ఇవ్వాలి, లేకపోతే బుద్ధిమంతుడు ఊరకు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మరి దినాలు చెడ్డలు కనుక సమయాన్ని పోనీక దేవుడి సన్నిధిలో గడిపేటట్లుగా మనం ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఉన్నప్పుడు మరి జాగ్రత్తగా చూచుకోనము. జ్ఞానం మనకు ఉంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో మనము జాగ్రత్తగా ముందుకు సాగిపోతాం. దేవుడు ఈ యొక్క అపవాది నోరుని మోయించి స్త్రీ విషయంలో దేవుడు కార్యం చేశాడు. కాబట్టి నిన్ను, నన్ను, మన బిడ్డల్ని, మన కుటుంబాలను అపవాది నోటి నుండి మనము రక్షింపబడాలనంటే దేవుడు ఇచ్చిన సర్వాంగాన్ని కవచం ధరించుకొని మరి అపవాది తంత్రాల మీద ఎదిరించి దేవుని పిల్లలుగా మంచి సాక్షులుగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క సాక్షిగా జీవించిన వారిని అది ఎక్కువగా శోధించడానికి, యుద్ధము చేయడానికి నదీ తీరంలో నిలిచి ఉన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇది మనకి మేలైన జరుగుతున్న వెంటనే ఒక బాధ కలుగుతూ ఉంటుంది. ఇది సంకల్పము. దేవుని మాటల్లో, దేవుని ఆజ్ఞల్లో మనం వెళ్ళిపోతూ సాక్ష్యం చెప్పిన తర్వాత కలుగుతున్న సమస్యలు కొన్ని వస్తున్నప్పుడు ఇది ఒక అపవాది యుద్ధము చేయడానికి అది అక్కడ ఉంది అనే గ్రహింపు మనం కలిగిన వారిగా మనం ఉండాలా. దేవుని పిల్లలమైన మనము మరి ఈ అపవాది రాజ్యము కొన్నాళ్ళ వరకే, ఎన్నాళ్ళ వరకు కాదు, కానీ పరలోకమును మొట్టగా దేవుడి శక్తి చేత మరి అక్కడ నింపినట్లుగా మనం చదువుకునే వాక్యం మనకు కనబడతా ఉంది. ఏముందనంటే అది కిందకి వచ్చేసిన తర్వాత పరలోకంలోని మరి చాలా సంతోషించారట. సంతోషించిన తర్వాత పరలోకంలోని కనిపిస్తున్న మాట ఏంటంటే, శక్తియు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం చదువుకున్న వాటిలో మరి ఆ ఒక రాజ్యము, శక్తి, సమస్తము దేవుని వశంలోకి వచ్చింది. ఆ శక్తి, రాజ్యము దేవుని వశంలో ఉన్నది. దేవుని పిల్లలమైన మన వశంలోకి నడిపించిన దేవుడు, మనకి సమస్తాన్ని శక్తినిచ్చి నడిపించిన దేవుడు, బలంనిచ్చి నడిపించిన దేవుడు. అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం. అపవాది కలిగింపు చేసిన వాటిని మనము మనస్సు పెట్టకుండా అజ్ఞానులే కాకుండా జ్ఞానం కలిగిన వారిగా ఉండి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించిన కాక చిన్న పలా పాడి ముగించుకుందాం. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీలా